రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థిగా జనసేన తరఫున లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. అసెంబ్లీలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రమేష్ నామినేషన్ ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. నామినేషన్ పత్రాలపై 6 జనసేన, 3 టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. జనసేన అభ్యర్థిగా రాజ్యసభకు తాను నామినేషన్ వేసినట్లు రమేష్ తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింగమనేని రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా జనసేన తరఫున లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. అసెంబ్లీలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రమేష్ నామినేషన్ 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. నామినేషన్ పత్రాలపై 6 జనసేన, 3 టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. జనసేన అభ్యర్థిగా రాజ్యసభకు తాను నామినేషన్ వేసినట్లు రమేష్ తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింగమనేని రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.